హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి క్లాస్లో రివైజ్డ్ బిఎడ్ సిలబస్ నుంచి ఆర్ట్ ఇన్ ఎడ్యుకేషన్ అనే సబ్జెక్ట్లో ఇండియన్ ఆర్టిస్ట్ల గురించి చూస్తున్నాము. అది కూడా పర్టికులర్ ఫోక్ ఆర్టిస్ట్ల గురించి. ఓకే, సో ఇవాళ క్లాస్లో మనం ఫోక్ ఆర్టిస్ట్ల గురించి మొత్తంగా కవర్ చేస్తున్నాము. సో ఇప్పటిదాకా ఆర్ట్ ఇన్ ఎడ్యుకేషన్ యూనిట్ 1లో జరిగిన క్లాసెస్ మీరు చూడలేదంటే కనుక ఈ వీడియో ఎండింగ్లో మీకు ప్లేలిస్ట్ అనేది కనిపిస్తుంది, అక్కడ నుంచి చూసేయచ్చు. అండ్ అలాగే ఆ ప్లేలిస్ట్లో యూనిట్ 1కి సంబంధించిన ప్రతి ఒక్క క్లాస్ ఉంది ఇప్పటిదాకా జరిగినాయి, అండ్ అలాగే నోట్స్ కూడా ఉన్నాయి. సో కమింగ్ టు టుడేస్ క్లాస్, ఇవాళ క్లాస్లో చూసుకున్నట్టయితే ఇండియన్ ఆర్టిస్ట్ ఫోక్కి సంబంధించి Music is one thing which transcends beyond all limits, borders and constrictions we put ourselves into. So music లో మనకి ఒక border, ఒక లిమిట్ ఇలాంటివి ఏమి ఉండవు. సో బియాండ్ లిమిట్ అన్నమాట. ఓకే, ఇట్ ఇన్ ట్రూ టర్మ్స్ టచెస్ యువర్ మైండ్, బాడీ అండ్ సోల్. మీరు చూసుకున్నట్టయితే మ్యూజిక్ అనేది మనల్ని ఎక్కడ టచ్ చేసినట్టు అనిపిస్తుంది, మనకి మన హార్ట్ టచింగ్ లాగా అనిపిస్తుంది, అవునా? సో ఇట్ కెన్ టచ్ యువర్ మైండ్, బాడీ అండ్ సోల్. ఇంకా చూసుకున్నట్టయితే and there is nothing more soothing and touching than one's own roots. So అలాంటి మ్యూజిక్లో మీ యొక్క ఓన్ టచ్ ఉందనుకోండి, అది ఇంకా బాగుంటుంది. సో అదే ఫోక్ అనమాట. ఓకే, ఇండియన్ ఫోక్ మ్యూజిక్ ఈజ్ డైవర్స్ బికాస్ ఆఫ్ ఇండియాస్ వాస్ట్ కల్చరల్ డైవర్సిటీ. సో మనకు ఆల్రెడీ తెలుసు ఇండియాలో కల్చరల్ డైవర్సిటీ చాలా ఎక్కువ ఉంది, అవునా? సో దానివల్ల ఏంటంటే ఈ ఫోక్ మ్యూజిక్ కూడా చాలా పెద్దదన్నమాట. It has many forms including Bhangra, Lavani, Dhandiya and Rajasthani. సో చాలా ఫార్మ్స్ అనేటివి ఉన్నాయి మనకి, ఫోక్ ఫార్మ్స్ అనేటివి. సో అందులో కొన్ని ఇక్కడ మనకి ఇచ్చారు. The arrival of movies and pop music weakened folk music's popularity, but saints and poets to have large musical libraries and traditions to their name often sung in Tumri Simte. Folk music ఆఫ్ ఇండియా ఈస్ డాన్స్ ఓరియంటెడ్. సో మూవీస్, పాప్ మ్యూజిక్ ఇవన్నీ రావడం వల్ల ఈ ఫోక్ మ్యూజిక్ అనేది కొంచెం పాపులారిటీ అనేది తగ్గిపోయింది అనమాట. కానీ సైన్స్ కానివ్వండి, పోయిట్స్ కానివ్వండి, మ్యూజికల్ లైబ్రరీస్లో కానివ్వండి, ట్రెడిషన్స్ అనేవి ఇప్పటికి కూడా మనకి కొనసాగుతూనే ఉన్నాయి. ఎక్కువగా మనకి తుమరి సెమితే అనే ఫోక్ మ్యూజిక్ అనేది, డాన్స్ ఓరియంటెడ్ మ్యూజిక్ అనేది ఫోక్లో ఉందన్నమాట. ఓకే, సో ఇందులో ఒక ఆర్టిస్ట్ గురించి చూద్దాం మనం, రఘు దీక్షిత్. రఘు దీక్షిత్ ఈస్ దట్ కలర్ఫుల్ ఎంబాడిమెంట్ of talents that spreads positivity around him. సో ఈయన ఎక్కువగా పాజిటివ్ గా ఉండేవాళ్ళు అనమాట. దిస్ అన్కన్వెన్షనల్ సింగర్ ఈస్ మోస్ట్ ఫేమస్ ఫర్ హెడ్డింగ్ ద రఘు దీక్షిత్ ప్రాజెక్ట్. సో ఈయన రఘు దీక్షిత్ ప్రాజెక్ట్ కి ఫేమస్ అనమాట. ద రఘు దీక్షిత్ ప్రాజెక్ట్ హ్యాస్ పర్ఫార్మ్డ్ బోత్ ఇన్ అండ్ అవుట్ సైడ్ ఇండియా. సో ఈయన ఈ రఘు దీక్షిత్ ప్రాజెక్ట్ అనేది ఇండియాలో అండ్ అవుట్ సైడ్ ఆఫ్ ఇండియాలో కూడా పర్ఫార్మ్ చేశారు. దే ఆర్ మల్టీలింగ్వల్ ఫోక్ బ్యాండ్ విచ్ బిలీవ్స్ in creating music from scratch without lifting music as a part of inspiration. So ఈ రఘు దీక్షిత్ ఒక బ్యాండ్ అన్నమాట. ఓకే, సో వీళ్ళు ఫ్రమ్ స్క్రాచ్ నుంచి మ్యూజిక్ అనేది ప్రిపేర్ చేస్తారు. సో ఇంకా ఏమి ఇచ్చారు ఇక్కడ చూడండి, అండ్ దే హ్యావ్ మేడ్ ఇట్ టు ద టాప్ ఆఫ్ ద లిస్ట్ ఫర్ ద మ్యూజిక్ హ్యాస్ ఎ సెన్స్ ఆఫ్ ఫ్రెష్నెస్ విచ్ గ్రాబ్స్ ద లిజనర్ విత్ ఎ న్యూ ఫౌండ్ ఎనర్జీ. సో వీళ్ళు మెల్లమెల్లగా వాళ్ళ యొక్క ఈ ఫోక్ మ్యూజిక్లో టాప్లోకి వెళ్ళిపోయారనమాట. సో వీళ్ళ మ్యూజిక్ అనేది వినే వాళ్ళకి చాలా వినసొంపుగా ఉండేదన్నమాట, కొత్త ఎనర్జీ వీళ్ళది. ఓకే, దేర్ యూనిక్ కాంబినేషన్ ఆఫ్ ట్రెడిషనల్ ఇండియన్ సౌండ్స్ మిక్స్డ్ విత్ వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్సెస్ హ్యాస్ బ్రాట్ దెమ్ ఇన్ టు ద స్పాట్ లైట్ ఆఫ్ మెయిన్ స్ట్రీమ్. సో వీళ్ళు ట్రెడిషనల్ ఇండియన్ సౌండ్స్ని వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్సెస్ తోటి మిక్స్ చేసి డిఫరెంట్గా పర్ఫామ్ చేసేవాళ్ళు అనమాట. సో అదే వాళ్ళకి స్పాట్ లైట్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే స్వరాత్మ. విత్ ద రిలీజ్ ఆఫ్ తోపివాలే, స్వరాత్మ ఈస్ నౌ వన్ ఆఫ్ ద లీడింగ్ ఫోక్ రాక్ మ్యూజిక్ బ్యాండ్స్ ఇన్ ఇండియా. సో తోపివాలే అనేది రిలీజ్ చేశారు స్వరాత్మ వాళ్ళు. సో వీళ్ళు ఇప్పుడు ఫోక్ రాక్ మ్యూజిక్లో టాప్లో ఉన్నారనమాట. ఓకే, దే రీసెంట్లీ వేర్ ఫీచర్డ్ ఇన్ ద హిట్ షో ద డివారిస్ వేర్ దే కొలాబరేటెడ్ విత్ ద లెజెండరీ శుభా ముద్గల్ టు క్రియేట్ ద వెరీ బ్యూటిఫుల్ దుర్ఖినర. సో వీళ్ళు రీసెంట్గా ఒక హిట్ షోలో కనిపించారనమాట, దివారిస్ అది. సో దాంట్లో ఒక లెజెండరీ శుభా ముద్గల్ గారితో కలిసి దుర్ఖిన్నర అనే ఒక మంచి మ్యూజిక్ బిట్ అయితే క్రియేట్ చేశారనమాట. స్వరాత్మ ఈజ్ సోషల్లీ కాన్షియస్ అండ్ హ్యావ్ టేకెన్ అప్ కాజెస్ సచ్ యాజ్ డిస్కరేజింగ్ ద యూజ్ ఆఫ్
ప్లాస్టిక్. సో వీళ్ళు సోషల్ వెల్ఫేర్ పనులు కూడా చేశారనమాట. సో ప్లాస్టిక్ ని ఎక్కువగా వాడకండి అనేసి. దేర్ మ్యూజిక్ ఈస్ ఫుల్ ఆఫ్ లైఫ్ అండ్ యూ విల్ ఆల్వేస్ ఫైండ్ ద రిచ్ ఫ్లేవర్ ఆఫ్ ఇండియా. సో వీళ్ళ మ్యూజిక్ అనేది చాలా ప్రాణం పోసుకున్నట్టు ఉండేదన్నమాట. ఓకే, అండ్ అలాగే ఒక మంచి ఇండియన్ ఫ్లేవర్ ఉండేది. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే అద్వైత. అద్వైత మీన్స్ ఎక్స్పీరియన్సింగ్ ఆల్ యాజ్ వన్. సో అద్వైత అంటేనే అన్ని ఒకటి అన్నట్టు. ఓకే, అద్వైత ఈజ్ అన్ ఎలక్ట్రిక్ ఫ్యూజన్ బ్యాండ్ బేస్డ్ ఇన్ న్యూఢిల్లీ. సో వీళ్ళు బేస్ అనేది న్యూఢిల్లీలో ఉంది. సో వీళ్ళందరూ కూడా న్యూఢిల్లీ ఇవ్వాలన్నమాట. సో అద్వైత అనేది ఎలక్ట్రిక్ ఫ్యూజన్ బ్యాండ్. ఓకే, it is the expression of 8 distinct musical sensibilities that dissolve into each other to bring forth a truly unique sound. So ఈ బ్యాండ్ వాళ్ళు ఏంటంటే 8 డిస్టింక్ట్ వేరు మ్యూజిక్ సెన్సిబిలిటీస్ ని తీసుకొని సో వాటిని ఒక ఫ్లో లాగా తీసుకొచ్చారనమాట. ఒక యూనిక్ సౌండ్ అనేది వస్తుంది వాటి వల్ల. దేర్ మ్యూజిక్ ఈస్ ఆఫెన్ సో వెల్ బ్లెండెడ్ that you will experience the honey like smooth consistency in it. సో ఇంత 8 distinct musical sensibilities ఉన్నప్పటికీ కూడా చాలా వెల్ బ్లెండెడ్ అన్నమాట. సో మీరు ఒక స్మూత్ కన్సిస్టెన్సీ అనేది చూస్తారు ఈ మ్యూజిక్ లో, హనీ లాగా. Since their inception, Advaita has been established as one of the most thrilling, innovative and original acts on the Indian music scene, with the unique reputation of enthralling audiences in any kind of setting, from corporate events and music festivals to pub gigs and college shows. సో మీరు చూసుకున్నట్టయితే ఈ అద్వైతాన్ని ఎలా తీసుకుంటారు అంటే వన్ ఆఫ్ ద థ్రిల్లింగ్, ఇన్నోవేటివ్, కొత్తదనం, ఒరిజినల్ యాక్ట్స్ లాగా తీసుకుంటారు. ఓకే, సో దీంట్లో యునిక్ రెప్యుటేషన్ అనేది ఉంది అద్వైత వాళ్ళకి. అండ్ అలాగే ఆడియన్సెస్, డిఫరెంట్ ఆడియన్సెస్ ఉన్నారు వీళ్ళకి. సో వీళ్ళు ఎక్కడంటే అక్కడ పర్ఫామ్ చేసేవాళ్ళు అనమాట. కార్పొరేట్ ఈవెంట్స్ కానివ్వండి, మ్యూజిక్ ఫెస్టివల్స్ లో కానివ్వండి, పబ్ గిగ్స్ లో కానివ్వండి, కాలేజ్ షోస్ లో కానివ్వండి. సో వీళ్ళ మ్యూజిక్ అనేది అంత కన్సిస్టెన్సీ, అంత స్మూత్ గా ఉండేది కాబట్టి ప్రతి ఒక్క చోట ఈజీగా మింగిల్ అయిపోయేది అనమాట. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే కైలాస కేర్. కైలాస ఈజ్ ఎ ఫ్యూజన్ బ్యాండ్ విచ్ వాస్ ఫౌండెడ్ బై కైలాస్ కేర్. సో ఈ కైలాష్ కేర్ గురించి మీరు వినే ఉంటారు. సో మూవీస్ లలో కూడా ఈయన మ్యూజిక్ అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి సో ఈయన ఒక ఫ్యూజన్ బ్యాండ్ అయితే తీసుకొచ్చారు, విచ్ ఇస్ కైలాస. ద బ్యాండ్ ప్రీడామినెంట్లీ బ్లెండ్స్ western music, Indian ancient music along with elements of folk. సో ఈయన తీసుకొచ్చిన మ్యూజిక్ లో ఏంటంటే ఫ్యూజన్ బ్యాండ్ కాబట్టి వెస్టర్న్ మ్యూజిక్ అలాగే దాంతో పాటుగా ఇండియన్ ఏన్షియంట్ మ్యూజిక్ అండ్ అలాగే ఫోక్ మ్యూజిక్ కలిపి ఉండేది. The band has performed in over 100 cities and it beautifully incorporates classical Indian instruments to infuse the folk hue to their percolating music. సో వాళ్ళకున్న మ్యూజిక్ ఏదైతే ఉందో అది యూనిక్ మ్యూజిక్. ఎందుకనంటే వెస్టర్న్ మ్యూజిక్, ఇండియన్ ఏన్షియంట్ మ్యూజిక్ అండ్ అలాగే ఫోక్ మ్యూజిక్ కలిపి ఉంటుంది అనమాట. సో ఈ బ్యాండ్ ఏదైతే ఉందో కైలాస ఫ్యూజన్ బ్యాండ్ ఓవర్ 100 సిటీస్ పర్ఫామ్ చేశారనమాట. ఓకే, సో వీళ్ళ మ్యూజిక్ అనేది ఈ క్లాసికల్ ఇండియన్ ఇన్స్ట్రుమెంట్స్ ని ఈజీగా ఫోక్ లో ఇన్వాల్వ్ చేస్తూ వచ్చేదన్నమాట. ఓకే, ద నేమ్ కైలాస కమ్స్ ఫ్రమ్ బోత్ మౌంట్. సో కైలాస అనే పేరు మనకి మౌంటైన్ ఉంటుందన్నమాట, కైలాస పర్వతం. సో దాని నుంచి తీసుకున్నారనమాట. ఓకే, సో ఇది ఇవాళ క్లాస్ లో మనం ఇండియన్ ఆర్టిస్ట్ల గురించి చూసాము. స్పెషల్ గా చూసుకున్నట్టయితే ఫోక్ ఆర్టిస్ట్లు అన్నమాట. ఓకే, సో అందులో భాగంగానే మనం ఎవరెవరి గురించి చూసాము, బ్యాండ్స్ అనేటివి చూసామన్నమాట. రఘు దీక్షిత్ బ్యాండ్ కానివ్వండి, స్వరాత్మ బ్యాండ్ కానివ్వండి, అద్వైత, కైలాస కేర్, ఈ 4 బ్యాండ్స్ గురించి చూసాం. సో యాజ్ యూ నో ఈ మొత్తం నోట్స్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో పీడిఎఫ్ రూపంలో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాము, అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ నోట్స్ మీకు హెల్ప్ఫుల్ అనిపించిన, వీడియో మీకు అర్థమైనట్టు అనిపించిన లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాము. సో ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం. మంచి వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి కాబట్టి మీ ఎంకరేజ్మెంట్ కూడా మాకు కావాలి కాబట్టి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.